ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఫర్ ye are bought with a price, therefore glorify God in your body and in your spirit, which are God's. మీ దేవుణ్ణి మీరు మీ దేహముతో మహిమపరచవలసినటువంటి వారై ఉన్నారు. మీరెవరనగా విలువ పెట్టి కొనబడిన వారు. ఈ లోకంలో ఏ వస్తువైనా వస్తు మార్పిడి ద్వారా తీసుకోవచ్చు, లేదా ధనము ఇచ్చి కొనుక్కోవచ్చునేమో. కానీ నీ ఆత్మను కొనాలంటే ఈ భూమి సరిపోదు. ఒక పక్కన ఆత్మను ఉంచి మరొక పక్కన ఈ భూమి అంతటినీ ఉంచితే ఈ భూమి కంటే ఆత్మే విలువైనదిగా కనబడుతుంది. అలాంటప్పుడు ఒక ఆత్మను కానీ, ఒక ప్రాణాన్ని కానీ, ఒక దేహాన్ని కానీ కొనుక్కోవాలి అంటే ఏం కావాలి? ఎంత డబ్బు ఇవ్వాలి? ఎంత బంగారం ఇవ్వాలి? ఈ భూమి మీద ఉన్నవి ఏవి కూడా దానికి సరిపోవు. మరి ఒక ఆత్మను కొనదగినది ఏమిటి అంటే జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము మాత్రమే ఒక ఆత్మను కొనగలుగుతుంది. అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న యేసుక్రీస్తు ద్వారా కొనబడిన నిన్ను దేవుడు ఎలా కొనుక్కున్నాడు అంటే తన ప్రాణమును కలువరి సిలువలో, తన రక్తమును కలువరి సిలువలో చిందించి తన ప్రాణమును కలువరి సిలువ మీద నీ కొరకు నా కొరకు బలియాగముగా అర్పించి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తము ద్వారా, విలువైన పరిశుద్ధ రక్తము ద్వారా కొనబడిన వారము మనము. కాబట్టి మన దేహముతో, మన దేహములో ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఉండాలి. కానీ ఈ దేహమును పాపమునకు అప్పగించకూడదని దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఎంతో స్పష్టంగా సెలవిస్తోంది. చాలా వాక్యాలు విన్నాము, చదివాము, ఆలకించాము. అయితే ఈ వాక్యం మాత్రము ఎంతో ప్రత్యేకమైన వాక్యం. ఎందుకంటే మనలో కూడా కొన్ని సార్లు వివాదములు ఉంటాయి. ఎవరికి అంటే క్రైస్తవులకే వివాదము అనేది రేగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏదైనా ఒక గొడవ అవుతోంది అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వలన మాత్రమే ఒక గొడవ కావచ్చు, ఒక వివాదము కావచ్చు రేగుతుంది. అంతేకాకుండా ఇంకా ఇక్కడ దేహమును గురించి, పరిశుద్ధతను గురించి కూడా రాయబడి ఉంది. ఇదంతా నా మాటలతో చెప్పుట కాదు, కానీ నేను వాక్యంలో నుండి మీకు చదివి వినిపిస్తాను. చక్కగా ఆలకించి అర్థం చేసుకోండి. ఇదే అధ్యాయము 1వ వచనములో నుండి చదువుతూ ఉన్నాను, ఆలకించండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు తీర్చవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమనియు మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడునూ లేడా? అయితే సహోదరుడి మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ఇక్కడ వ్యాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. వ్యాజ్యము గురించి మాట్లాడుతూ మీకు వ్యాజ్యము వచ్చినప్పుడు
అన్యుల మధ్య మీరు ఈ వివాదాన్ని పెడతారా? సంఘంలో నుంచి తృణీకరించబడిన వారి మధ్య మీరు ఈ వివాదాన్ని పెడతారా? ఎవరి మధ్య పెట్టాలి ఒక వివాదాన్ని? పరిశుద్ధుల మధ్య పెట్టాలి. పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించుచున్న వారి మధ్య పెట్టాలి. వివాదములను మనము సమాధానంగా పరిష్కరించుకోగలుగుతాము. అలా కాకుండా అన్యుల మధ్య పెడితే వారు వివాదాన్ని రేపుతారు. ఆత్మ లేనివారు, దేవుని ఆత్మానుసారంగా ఆలోచనలు లేనివారు, జీవితము లేనివారు, దేవుని విధానంలో ఆలోచన చెయ్యని వారు గొడవని రేపుతారు, ఇంకా పెద్దది చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2018 ఆ ప్రాంతంలో నేను ఇంకా సేవకు రాలేదు. అయితే సేవ చేస్తున్నాను, కానీ సంపూర్తిగా సేవకు ఇంకా రాలేదు, రావలసి ఉన్నది. ఆ సమయంలో బైబిలు తరగతులను తర్పిది చేయించు ఉన్నాను నేను. అటువంటి సమయంలో సాతాను నన్ను ఎంతగా శోధిస్తూ ఉన్నాడంటే, ఒక మనిషిని ఎంత శోధించవచ్చో అన్ని విధాలుగా శోధిస్తూ ఉన్నాడు సాతాను, అపవాది నన్ను. అలాంటి సమయంలో నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నాను. సమాధానము చెప్పినా సర్దుకుపోయినా మరి అవతల ఉన్నటువంటి వారు సర్దుకుపోవడం లేదు, సమాధానము పడటం లేదు. ఒకరోజు ప్రభువుకి బలంగా ప్రార్థన చేశాను. ప్రభా, నేను ఇంత నీతిగా జీవిస్తున్నాను, ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఇంత త్యాగపూరితంగా జీవిస్తున్నాను, నీ కొరకే బ్రతకాలని యవ్వనాన్ని సమర్పించుకున్నాను కదా, నాకేంటి ప్రభు ఈ శోధన, ఏం చేయమంటావు ప్రభు అంటే ప్రభువు నాతో మాట్లాడాడు. నీవు అలాంటి వారి గురించి కనీసము తలంచుకొనవద్దు అని దేవుడు చెప్పాడు. వాళ్ళ ఊసెత్తొద్దు, వాళ్ళ మాట ఎత్తొద్దు, కనీసం ఊహల్లో ఊహ కూడా వాళ్ళ గురించి రావటానికి వీల్లేదు అనేటువంటి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. దేవుడు చెప్పిందే ఆలస్యం. ఇక వారి గురించి ఆలోచించడం కానీ, తలంచడం కానీ, వాళ్ళ ఫోన్లు వస్తే ఎత్తడం కానీ, వాళ్ళ ఫోన్లతో మాట్లాడడం కానీ, వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం కానీ ఏది చేయలేదు. ప్రభువు గొప్ప కార్యం చేశాడు. ప్రభు మీద ఆధారపడితే అదే చేస్తాడు ప్రభు. మరొకటి, ఒక మంచి ఆత్మీయుని సలహా కూడా తీసుకున్నాను. అన్నా, ఇదిగో ఇది ప్రాబ్లం, ఇది సమస్య. పరిశుద్ధాత్మతో నడిపించబడే మంచి మనిషి అడిగితే ఒక సలహా ఇచ్చాడు, ఒకే సలహా ఇచ్చాడు. మరొక సమస్య దెబ్బకు సెట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెళ్ళవలసింది లోకస్తుల దగ్గరకో, దురాత్మ ద్వారా, చీకటి ద్వారా నడిపించబడుతున్న వారి దగ్గరకో కాదు, దేవుని ద్వారా తృణీకరించబడిన వారి దగ్గరికి కాదు, దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్న వారి దగ్గరికి కాదు, కానీ మనం వెళ్ళవలసింది ఎవరికి? ఆత్మీయులకి వివాదము వచ్చినప్పుడు దేవుని ద్వారా నడిపించబడుతున్న వారి దగ్గరికే మనం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వివాదం అనేది అక్కడ ఆత్మీయంగా తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరొక విషయం ఏమని చెప్తూ ఉన్నాడు వాక్యంలో నుంచి అంటే, అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇక్కడేమని చెప్తున్నాడంటే, దేవుడు ప్రభు శరీరమును, ప్రభు రక్తమును మనం తీసుకుంటున్నప్పుడు మనము ఆయన ఏక శరీరమైపోతున్నాం. అలాగే అది తీసుకుంటూ కూడా చాలామంది వ్యభిచారానికి తావిస్తూ ఉన్నారు, వేశ్యలతో కూడా గడుపుతూ ఉన్నారు. అలా గడిపినప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యభిచారంలో గడిపిన వారు వీరు ఒకటైపోతున్నారు. అలా ఒకటైనప్పుడు ఇతడు కూడా వ్యభిచారి అయిపోతున్నాడు. దేవునికి అది నచ్చదు. ఈ దేహము నీది కాదు, ఈ దేహము విలువ పెట్టి కొనబడింది. ఎలా కొనబడింది? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడింది. అలా రక్తము ద్వారా కొనబడినటువంటి ఈ దేహమును పాపిష్టి స్థలాలకు, పాపిష్టి ప్రదేశాలకు, పాపిష్టి మనిషి దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ఏకం చేస్తే ప్రభువుతో నువ్వు వ్యభిచారం చేయించినట్లు అవుతుందని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, విలువ పెట్టి కొనబడ్డామనే విషయాన్ని ఎరిగి వివాదం వస్తే ఆత్మీయుల మధ్య తీర్చుకోండి. ఒకవేళ ఇలాంటి శోధనలు వస్తే దూరంగా పారిపోండి, ప్రార్థనలో ఉండండి, ఉపవాసాలు ఉండండి. కానీ ఇలాంటి శోధనలో మాత్రం పడొద్దని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. అవును ప్రభువా, మేము విలువ పెట్టి కొనబడిన వారము. ఈ దేహము మాది కాదు, ఈ ప్రాణము మాది కాదు, ఈ ఆత్మ మాది కాదు. పిండము మోసినట్లుగా తల్లి గర్భములో నుండి నాయన ప్రభువా, నీవు మమ్మల్ని పిండముగా రూపింపబడక మునిపే మోస్తూ ఉన్నావు, తీసుకొస్తూ ఉన్నావు. తల్లి గర్భములో ఉంచింది నీవు, బయటకు తీసుకొచ్చింది నీవు. ప్రాణము, ఆత్మ, శరీరము మొత్తము నీవే తండ్రి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు తండ్రి. కాబట్టి ఈ దేహము నీది కనుక నాయన ప్రభువా, ఈ దేహములో నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీకు స్తోత్రాలు చెప్తూ నిన్ను మహిమపరుస్తూనే ఉండాలి. కానీ ఈ దేహాన్ని పాపానికి అప్పగించకుండా కాపాడుకోవడానికి మీ ఆత్మను, మీ స్పిరిట్ని, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని ఎప్పుడు మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.